విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని తెలిసి జరిగిన ప్రమాదమని తెలిపారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే 8 మంది మృతి చెందడం జరిగింది, 6 తీవ్ర గాయాలయ్యాయి. మరి దీనికి సంబంధించి కూడా కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఈ దుర్ఘటన ఏ విధంగా చూడాలి? స్టీల్ ప్లాంట్ లో ఇటీవల తరచు కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో ఇంత ప్రమాదం అయితే జరగడం ఇది తొలిసారని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది సాధారణంగా క్యాజువల్ గా జరిగిన ప్రమాదం కాదు. లోపలంతా కూడా పరిశీలించాం. ఇది ప్రభుత్వ విధానాల యొక్క ఫలితం. ఎందుకంటే గత అనేక నెలలుగా కార్మిక సంఘాలు అక్కడ స్పేర్ పార్ట్స్ లేవు. ఉదాహరణ చిన్న పైపు, బల్జింగ్ పైపు చాలా కీలకమైంది, దాన్ని రీప్లేస్ చేయలేదు. మాన్యువల్ పర్సన్స్ లేరు, ఎక్స్పర్ట్లను తగ్గించేశారు. రా మెటీరియల్ నాశనం వస్తుంది. ఇన్ని రకాల కారణాలు కనిపిస్తున్నా సరే ప్యాకేజీ ఇచ్చామని చేతులు దులుపుకోవడం తప్ప ప్యాకేజీ ఇక్కడ ఖర్చు పెట్టలే. మళ్ళీ వెనక్కి రూపాయలు వాళ్ళే తరలించుకుపోయారు. ఫలితంగా వర్కర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడింది. తక్కువ మంది ఎక్కువ గంటలు పనిచేయాలి. ఆడ వేడి, విపరీతమైన వేడి. దీని యొక్క ఆ విధానాలు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. పక్కనే ఉన్న మిట్టల్ కంపెనీ ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో 10వ వంతు కూడా ఇవ్వట్లేదు దీనికి ఇక్కడ. ఇక అందులోనూ తెలిసి జరిగింది. అందువల్ల ఈ ప్రైవేటీకరణ వల్ల దీన్ని ఏదో రకంగా నిర్లక్ష్యం చేసి పక్కన పడేయాలనే దీంట్లో నుంచి, దుర్బుద్ధిలో నుంచే ఈ ప్రమాదం జరిగింది అనేది మా మెయింటెనెన్స్ ప్రాబ్లం కాదు, ఎలాంటి లోపాలు లేవని చెప్పి కూడా యాజమాన్యం ప్రకటిస్తుంది. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఇది చాలా పెద్ద ప్రమాదం, దీని మీద విచారం వ్యక్తం చేస్తున్నాం, దీని మీద లోపాలు కూడా ఎక్కడున్నాయనేది కూడా తెలుసుకుంటామని చెప్తున్నారు. అసలు వాస్తవంగా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఏ సందర్భాల్లో మెయింటెనెన్స్ చేయాలి, అవి జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు దీనికి ఎస్ఓపి అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. దాన్ని ఎక్కడా పాటించలేదు. కార్మికులందరూ ఎనానమస్ ఆ విషయంలో. లేబర్ డిపార్ట్మెంట్స్ అయితే ఇవన్నీ పాటించలేదు, సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా లేవని అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అదేదో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, తెలిసి జరిగిన యాక్సిడెంట్. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు మీరు భావిస్తున్నారు? మరోవైపు 8 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి కానీ ప్రస్తుతం గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి కానీ ఏ విధంగా? మొదటి నేరస్తురాలు ప్రభుత్వం, ఆ తర్వాత అధికారులు. అందుకని కమిటీ వేస్తే అది ఎక్స్పర్ట్ కమిటీ, అవుట్ సైడ్ కమిటీ వేయాలి. ఇప్పుడున్న కమిటీ ఇంటర్నల్ కమిటీ ఇదేమీ తేల్చలేదు. గతంలో కమిటీలు చాలా వేల్చారు, ఏ కమిటీ రిపోర్ట్ బయటకు రాలేదు, దేని మీద చర్యలు తీసుకోవాలి. ఇది 15 రోజుల్లో ఎక్స్పర్ట్ కమిటీ అవుట్ సైడ్ వాళ్ళతో వేసి తీసుకొని దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎవరిని నిందితులు, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరో దానికి బాధ్యులు తేలుద్ది. ప్రభుత్వం యొక్క బండారం కూడా బయటపడుద్ది. ఏదైతే ప్రస్తుతం జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి కూడా చాలా బాధాకరమైన విషయం. అది పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి అయితే సిపిఎం నాయకులు తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రాపర్ గా జరగాల్సినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది జరగలేదు కాబట్టి ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది మృతికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే కారణం అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.